అబ్బు నిజంగా రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్ ఈ పాదం దివ్య పాదం ఆ పాదం విష్ణుమూర్తి పాదం అన్నట్టుగా రేవంత్ రెడ్డి అడిగెట్ల చోట అన్ని రాష్ట్రాలు కూలిపోతా ఉన్నాయి. సారు ప్రచారం చేసిన కాలం మొత్తం అన్ని ఊసిపోతా ఉన్నాయి. కాంగ్రెస్ అసలు జాడ లేకుండా పోతా ఉంది. బాబురే అసలు రేవంత్ రెడ్డి పిలిచే తప్పు చేసుకున్నా అన్నట్టుగా ఉంది తీరు. ఎవరిది? రాహుల్ గాంధీది. అనవసరంగా పిలుచుకున్న ఏడ అడుగు పెట్టినా కూడా మొత్తం సీట్లు లేకుండా పోతున్నాయి. అంత ముందు నష్టం కాదా అనుకుంటా. రాహుల్ గాంధీ ఇన్నర్ ఫీలింగ్, నా ఫీలింగ్ కాదు అది, రాహుల్ గాంధీ ఇన్నర్ ఫీలింగ్. ముచ్చట చూసుకుంటే ఆ వార్త చూసుకుంటే కేటీఆర్ గారు మాట్లాడుతూ భలే అన్నారు. రేవంత్ ఐరన్ లెగ్, ఆయన వల్లే ఢిల్లీలో ఓటమి, ప్రచారం చేసిన చోట్లల్లా కాంగ్రెస్ కు గుండుసున్నా. రాహుల్ రేవంత్ మోడీకి ప్రచార కార్యకర్తలు. ఆ కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. రేవంత్ ను జనం పొట్టుపోటు తిరుగుతున్నారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. తెలంగాణ భవన్ లో కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ చెరో కొడంగల్కు పిలుపునిచ్చారు. ముచ్చట చూసుకుంటే రేవంత్ ఐరన్ లెగ్, ఓ అంకమాది మామూలు లెగ్గా, ఆ పాదం దివ్య పాదం, ఆ పాదం విష్ణుమూర్తి పాదం అనుకుంటా. అది ఐరన్ లెగ్ కాదు నాయన, ముద్రష్టపు కాదని ఇండైరెక్ట్ గా అంటా ఉన్నాడు. ఇంకోటి చూడండి, ఆయన వల్లే ఢిల్లీలో ఓటమి. ఢిల్లీలో అయింది సారు, మా రేవంత్ రెడ్డి సార్ ఏడ పెట్టినాడు కాదు ఆగమవుతుంది ఎట్లా చెప్తారు మీరు? మావాడు మహారాష్ట్ర పోయిన కాడ చూస్తే మిగతా రాష్ట్రాలు ఏమైనా ప్రచారాలు ఉంటే ఆడ కూడా కాంగ్రెస్ చూస్తే లేక ఢిల్లీ కూడా పోయిన ప్రచారానికి ఉన్న సీట్లు కూడా ఊసిపా ఉన్నాయి. మరి జాడ లేకుండా పోయినాయి. ప్రచారం చేసిన చోట్లల్లా కాంగ్రెస్ కు గుండుసున్నా. అది కష్టం, చాలా అతి కష్టంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ఇడిచేసి పక్క రాష్ట్రాల కోసమే ప్రచారం చేసినట్టు పుట్టిండు. ఇది మీకు అర్థం కావాలి, ప్రజలకు అర్థం కావాలి. గుండుసున్నా తేవడం అంటే ఆషామాషి కాదు. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటే, ఎంత పలుకుబడి ఉంటే, ఎంత ప్రచారం చేసి ఉంటే గుండుసున్న రావాలి. ఇదొక్కటి మీరు అర్థం చేసుకోవాలి. మరి రేవంత్ రెడ్డిని పదే తీసేస్తే మంచిది కాదు. తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఆయన. ఇక్కడ చెప్పిన 6 గ్యారెంటీలు 100 రోజులు పూర్తి చేసేసిండు. సంక్రాంతి వెళ్ళారు, ఇంకో 4 గ్యారెంటీలు కొత్తవి కూడా అమలు చేసిండు. ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ గ్యారెంటీలని. అంత బ్రహ్మాండమైన పాలనను చూసి ఇతర రాష్ట్ర పౌరులు కూడా గుండుసున్నానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. రాహుల్ రేవంత్ మోడీకి ప్రచారకర్తలు. నిజంగానే మోడీ రాహుల్ గాంధీ ఏమో కానీ మా రేవంత్ సార్ మాత్రం ప్రచారం చేయడానికే ముఖ్యమంత్రి అయ్యిండు. పక్క రాష్ట్రాలు ప్రచారం చేయడానికి మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యిండు. పక్క రాష్ట్రాలను పట్టించుకోవడానికి, పక్క రాష్ట్రాలను గెలిపించుకోవడానికి ధ్యేయంగా పెట్టుకున్న ఏకైక మొగుడు మా 3 రంగుల జెండా నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు. చూడండి, కాంగ్రెస్ పై ప్రజల్లోకి తీవ్ర వ్యతిరేకత, ఆషామాషి వ్యతిరేకత కదా అది. మా రేవంత్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి రావద్దని ప్రేమగా పిలుపునిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు. గీడ చూడాలి ఇంకొకటి, రేవంత్ ను జనం పొట్టుపోటు తిరుగుతున్నారు. గట్లంటారు ఏంది? అది పొట్టుపోటు తిరుగుడు కాదు, అది మర్యాద పూర్వకంగా సన్మానించుకోవడం అంటారు. దగ్గర లేకపోతే ఎట్లా వాట్సాప్లో మెయిల్ గీలు ఇట్లా పెట్టుకుంటామో, రేవంత్ రెడ్డి కూడా మాటలతోటి ఆ యొక్క బూతులతోటి సన్మానం చేసుకుంటున్నారు. 100 రోజుల్లో మాట నిలుపుకున్నాడు కదా. గ్యారెంటీలు కూడా ఒట్లు గట్లు పెట్టిన, అది కూడా ఆ రుణమాఫీ కూడా గోవింద చేసిండు కదా. రైతుల నట్టెట్లా మట్టి పోసిండు కదా. అందుకనే రేవంత్ రెడ్డిని ఘన సత్కార్యం చేసుకుంటున్నారు. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. అట్లా మాట్లాడొద్దు. మళ్ళీ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంతే, రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారో తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి వైపు మొగ్గు చూపుతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. ఇదేమో గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నట్టుగా కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. లేదు స్థానిక ఎన్నికల్లో పరువు పోకుండా ఈ ఎమ్మెల్యేలు చూసుకోవాలి. 90% మీరు మెజారిటీ తీసుకురాకుంటే మిమ్మల్ని ఏం చేయాలో చేస్తా అనుకుంటా ఆయన మాట్లాడిన తీరు బాగానే ఉంది.